విటమిన్ మాత్రల్ని వాడితే మన ఒంట్లో ఏ విటమిన్ తక్కువైనా ఆ లోపం సర్దుకుంటుందని అనుకుంటారు చాలామంది. ఈ భావనతోనే విటమిన్ ఏ మొదలుకొని జింక్ వరకు ఎన్నో రకాల సప్లిమెంట్లను ఎడాపెడా మింగేస్తూ ఉంటారు. కొందరైతే వీటికి తోడుగా ప్రోబయోటిక్స్, మూలిక ఔషధాలు, చేప నూనె వంటివి కూడా వాడుతూ ఉంటారు. ఒక్కో విటమిన్కు ఒక్కో టాబ్లెట్ ఎందుకని మనలో చాలామంది మల్టీ విటమిన్ మాత్రల్ని వాడేస్తున్నారు. అసలు విటమిన్ మాత్రలు మనకు అవసరమా? వీటితో ఏవైనా అనర్థాలు ఎదురవుతాయా? విటమిన్ సప్లిమెంట్ల వాడకం గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. పర్టికులర్గా ఏదన్నా రోగనిరోధశక్తి లోపించడం, అలర్జిక్ కండిషన్స్ రావడం, అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు వీటిల్లో న్యాచురల్గా కొన్ని విటమిన్ లోపాలనేది మేము గమనిస్తూ వచ్చాం. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి ఈ వైటమిన్ B12కి, వైటమిన్ Dకి కనెక్టెడ్గా ఉన్నట్టు రీసెర్చ్ పరంగా రుజువులు ఉన్నాయి ఇప్పుడు. సో వీటిని అనలిటికల్గా అంటే ఆ రేంజెస్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అధికంగా విటమిన్స్ ఇచ్చినా కానీ టాక్సిటీ వచ్చి బాడీ మీద తీవ్రమైన స్ట్రెస్ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి కంపల్సరీ అనలిటికల్గా వీటిని గమనించి ఎక్కడైతే అవసరమో అక్కడ వీటిని సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓవర్ ద కౌంటర్ విటమిన్స్ తీసుకునే దానికన్నా అది కూడా లాంగ్ టర్మ్గా అనవసరమైన అనర్థాలకి దారితీసే విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి పర్టికులర్గా సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ క్యాన్సర్స్ లాంటివి ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి విటమిన్ అనాలిసిస్, దాని లోపాలు, ఎక్కడైతే అవసరమో అక్కడ సప్లిమెంటేషన్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్, మళ్ళీ టాక్సిటీ లెవెల్స్కి వెళ్ళకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ ప్రాపర్గా గమనించుకొని నా ఉద్దేశంలో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ గైడెన్స్ ద్వారా విత్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేస్తే ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్ కింద మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఓవర్ ద కౌంటర్ విటమిన్స్ ఏదంటే అది వేసుకొని అనర్థాలు తెచ్చుకోకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోండి.